గా చెప్పాలంటే యూఎస్ లీడ్ తీసుకుంటుంది, కానీ ఆ 5 eyes లో యూఎస్ ఉంది, కెనడా ఉంది, న్యూజిలాండ్ ఉంది, ఆస్ట్రేలియా ఉంది, యూకే ఉంది. దాంతో కూడా మళ్ళీ యూఎస్ అలైండ్. సో ఎండ్ ఆఫ్ ద డే ఆస్ట్రేలియా ఎప్పుడు కూడా యూఎస్ అలైన్ చెప్తారు. సో కొద్దో గొప్ప ఒక మల్టీ అలైన్డ్ గా న్యూట్రల్ గా ఉండేది ఒక భారత్ ఒక్కటే ఉంటుంది ఇక్కడ. సో ఇప్పుడు చైనాని బ్యాలెన్స్ చేయడం కూడా జపాన్ బ్యాలెన్స్ చేస్తే ఏమంటారు, అవుట్ రైట్ ఏమనేస్తారు, అది యూఎస్ చెప్పింది కాబట్టి జపాన్ చేస్తుంది అనేస్తారు. కానీ భారత్కి వచ్చేసరికి ఏంటంటే దే నో ఇట్ ఇస్ భారత్ ఇంట్రెస్ట్ ఆల్సో. దే నో దట్ భారత్ ఇంట్రెస్ట్ కి మంచిది అయితే అందరికీ మంచిదన్న విషయం అంతా తెలిసింది. సో ఇప్పుడు మన కర్నల్ జీ అన్నట్టు కూడా మనకు కొన్ని ఇట్లాంటివి బెంచ్ మార్క్స్ పెట్టుకున్నాం. 2030 ఇది, 2040 ఇది, లేకపోతే 2047 వికసిత్ భారత్ ఇవన్నీ పెట్టుకున్నాం. దీంట్లో అఫ్ కోర్స్ దీంట్లో ఒక మేజర్ ఆస్పెక్ట్ ఏముంటుందంటే మనకి డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటారు. మనం గత ఒక 10 years నుంచి అంటున్నాం మనం దట్ వరల్డ్స్ యంగెస్ట్ పాపులేషన్ ఉంది అంటున్నాం. కానీ ఆ డెమోగ్రఫిక్ డివిడెండ్ అనేది అది ఎట్లా ఉంటుందంటే 2041 రీచ్ అవుతుంది. అంటే 2041 కల్లా మనకున్న వర్క్ ఫోర్స్ మొత్తం, మనకున్న యంగ్స్టర్స్ అందరినీ సరైన ఎడ్యుకేషన్ ఇచ్చి, స్కిల్లింగ్ ఇచ్చి, సరైన జాబ్స్ పెడితే 2041 కల్లా మనం ఒక పీక్ కి మనం రైజ్ అవుతాం. ఇది చైనాకి జరిగింది కూడా, చైనా కూడా అరౌండ్ ఐ థింక్ లేట్ 90s దగ్గర జరిగింది, కొరియా కూడా అదే దాదాపు అదే టైం జరిగింది. ఇప్పుడు అది డిక్లైన్ అవుతుంది. మనకేంది అది ఇంకా రైజింగ్ ఉంది, 2041కి రైజ్ అవుతుంది. అందుకని 2047 కల్లా మన డెమోగ్రఫిక్ డివిడెండ్ కూడా పీక్ లో ఉంటుంది. అప్పటికల్లా మోస్ట్ లైక్లీ మన థోరియం రియాక్టర్ అది కూడా క్రిటికాలిటీ ఒక 1-2 years ముందరే మనం అచీవ్ చేసాం సెకండ్ స్టేజ్ లో. సో థర్డ్ స్టేజ్ వచ్చేసరికి మనం విల్ బి సెల్ఫ్ డిపెండెంట్ ఆన్ ఎనర్జీ. అట్లీస్ట్ మనకి ఎక్స్టర్నల్ ఎనర్జీ బాగా తగ్గుతుంది. అట్లాగే మన ఇథనాల్ గురించి కూడా మీరు చూసి, ఇప్పుడు ఇథనాల్ ఆఫ్ కోర్స్ బిగ్ ఇష్యూ అవుతుంది, ఎందుకంటే అది మేబీ గవర్నమెంట్ హ్యాండ్లింగ్ జనాలకు నచ్చట్లేదు, వాట్ ఎవర్ ఇస్ ద రీజన్. కానీ ఇథనాల్ రిలేటెడ్ 2030 కాదండి. మనం అంటే ఇక్కడ స్ట్రాటజిక్ గా మనం వ్యూహాత్మకంగా విఫలమవుతూ వస్తున్నాం. సో మావిడి గిరిధర్ గారు, కర్నల్ పరమేశ్వర్ గారు కూడా గమనించాలి. నెరేటివ్ బిల్డింగ్ లో మనం వెనకబడ్డామో లేకపోతే అసలు లేమో అనే సందేహం అయితే ఉంది. నెరేటివ్ బిల్డింగ్ లో యుఎస్ కానీ, చైనా కానీ, ఈవెన్ పక్కనున్న ఉగ్రవాద ప్రాంతం పాకిస్తాన్ కానీ వాళ్ళు సాధిస్తున్న విజయాలని మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇందాక గిరిధర్ గారు చెప్పారనుకుంటాను, ఆ డిఫెన్స్ మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చి మనం ఎదురుదాడికి దక్కకపోతే నెరేటివ్ బిల్డింగ్ కోసం వాళ్ళు ఏంటి ఏకంగా మీడియా సంస్థలను కొనేసి ఆ నెరేటివ్స్ నడిపిస్తున్నారంటే కనీసం కౌంటర్ చేయలేకపోతున్నాం. భారత ప్రభుత్వం వైపు నుంచి ఉన్న ప్రధానమైన వైఫల్యం, నచ్చినా నచ్చకపోయినా ప్రభుత్వానికి ఇది ప్రధానమైన వైఫల్యం. ఇక్కడ మనం దాన్ని అడ్రస్ చేస్తే ఎక్కడో ఒక చోట ఒక 10%, 20% వాళ్ళు వెనక్కి తగ్గే అవకాశం ఉంటుంది. కానీ మీరు అన్నట్టు కరెక్ట్ అండి. నరేటివ్ బిల్డింగ్ లో మనం కొంచెం స్లో ఉంటాం. అంతేందుకు ఆపరేషన్ సింధూర్ అప్పుడు కూడా అసలు లేవు. అంటే ఐ థింక్ చిన్నగా క్యాచప్ అవుతుందేమో, బట్ ఆపరేషన్ సింధూర్ అప్పుడు కూడా చాలా మంది అనుకున్నది పాకిస్తాన్ నరేటివ్ బాగా పుష్ అయింది, కానీ మన నరేటివ్ ఎందుకు పుష్ అవ్వట్లేదు. బ్యూరోక్రాట్ ఇప్పుడు మిలిటరీ వాళ్ళేంటి, వాళ్ళకి విత్ ఇన్ ద ఫ్రేమ్, కల్నల్ గారికి బాగా తెలుసు మనకన్నా కూడా, ఆ ఫ్రేమ్కి లోబడే మాట్లాడతారు. అక్కడ పొలిటికల్ ఇది బయటికి రావాలి. అంటే దీనికి ఐ థింక్ గిరిధర్ గారు అన్న ఒక పాయింట్ ఉంది. టెక్నాలజీ వైజ్ వీఆర్ వెరీ డిపెండెంట్. అంటే మనం మల్టీ కంట్రీస్ మీద డిపెండ్ అయినా కూడా మన సోషల్ మీడియా మొత్తం A to Z మనం సిలికాన్ వ్యాలీ బేస్డ్ సోషల్ మీడియా మీదనే డిపెండ్ అయ్యి ఉంది. మొత్తం వాళ్ళది. మెట్ట ఇప్పుడు యంగ్స్టర్స్ వాడి ఇన్స్టాగ్రామ్ వాళ్ళదే, కొంచెం ఓల్డర్ ఉండే ఫేస్బుక్ అయినా వాళ్ళదే, ట్విట్టర్ అయినా వాళ్ళదే, అన్ని వాళ్ళదే. సో దే కెన్ కంట్రోల్ అండ్ రెగ్యులేట్. అంతెందుకు లాస్ట్ ఐ థింక్ 2019 ఎలక్షన్స్ అప్పుడు ఢిల్లీలో ఉండే యూట్యూబ్ కొంతమంది ఎంప్లాయీస్ మీద ఇన్వెస్టిగేషన్ జరిగాయి. ఎందుకంటే కొన్ని నేషనలిస్టిక్ ఉన్న హ్యాండిల్స్ ని వాళ్ళు ఇంటెన్షనల్ గా వాళ్ళకి కొంచెం షాడో బ్యానింగ్ చేయటాలు ఇవన్నీ చేశారని తెలిసింది. సో ఎసెన్షియల్లీ దీనివల్ల మనకి నరేటివ్ వార్ఫేర్ లో మెసేజింగ్ ఒక్కటే కాదు, మీడియం కూడా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఇథనాల్ విషయం కూడా మనకి తెలిసింది. ఆయిల్ మీద ఇంపోర్ట్స్ ఐ థింక్ అబౌట్ $135 billion వర్త్ ఆఫ్ ఇంపోర్ట్స్ ఉంది. మనకున్న ట్రేడ్ డెఫిసిట్ చూసినా కూడా దాదాపుగా $140-150 billion ట్రేడ్ డెఫిసిట్ ఉంది. సో ఆయిల్ ఇంపోర్ట్స్ తగ్గితే బాగా గ్రో అవుతాం. సో దానివల్ల ఇథనాల్ ఈస్ సర్టన్లీ గోయింగ్ టు హెల్ప్ అస్. ఎందుకంటే బ్రెజిల్ తర్వాత ప్రపంచంలో అంత షుగర్ కిన్ ప్రొడక్షన్ ఉన్నది భారత్ దగ్గరే. ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ అస్. కానీ న్యాచురల్ గా ఆయిల్ లాబీ హ్యాపీ అవ్వదు. యూఎస్ ఏమంటుంది, అది మా మీద డిపెండెన్స్ తగ్గుతుంది అని చెప్పి వాళ్ళు హ్యాపీ అవ్వరు, సౌదీ హ్యాపీ అవ్వదు. సో దీనివల్ల ఓవరాల్ వాళ్ళు చేసే ప్రొపగాండా వార్ఫేర్ అనేది జరుగుతుంది. అది మీరు అన్నట్టు కౌంటర్ చేయగలగాలి. సో దానికి ఫస్ట్ టెక్ స్టాక్, మన సొంత స్టాక్ అనేది ఉండాలి. ఇప్పుడు మొన్ననే జోహోలోకి చిన్నగా మూవ్ అవుతున్నాం, కానీ మనం ట్రై చేసిన కూ అనే సోషల్ మీడియా యాప్ కూడా అంత పెద్ద సర్వైవ్ అవ్వలేకపోయింది. సో ఈ ఛాలెంజెస్ అనేది మనకు ఉంటాయి. సో ఓవరాల్ ఇప్పుడు ఇండో పెసిఫిక్ జోన్ లో మీరు చూసుకుంటే మన అనలిస్ట్ కూడా మిగతా వాళ్ళు చెప్పారు, ఇట్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ ఇప్పుడు సీ రూట్ అనేది ఎంత ఇంపార్టెంట్, టెక్నాలజీ కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. మన సొంత టెక్నాలజీ మనకు ఉండాలి. ఇప్పుడు త్వరలోనే మనకి యూరోప్ కి భారత్ కి మధ్యలో ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది ఆల్రెడీ అది ఇన్ వే డిక్లేర్ చేశారు, కానీ ఇంకా సైనింగ్ ఆఫ్ అనేది జరగాలి. అది సైనింగ్ జరిగిన తర్వాత మనకి డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అయినా, టెక్నాలజీ ఎక్స్పోర్ట్స్ అయినా, అట్లాగే టెక్నాలజీ ఇంపోర్ట్స్ అయినా, ఇవన్నీ ఎటువంటి బ్యూరోక్రటిక్ మీరు అన్న బ్యూరోక్రటిక్ హర్డల్స్ లేకుండా చాలా మటుకు క్లియర్ అవుతాయి. సో దీనితో మేబీ నెక్స్ట్ స్టెప్ భారత్ రావాలి. సో మనం సామాజికంగా మనం ఏం చేయాలంటే ఈ ప్రొపగాండా అనేది మొత్తం గవర్నమెంట్కి అవుట్ సోర్స్ చేయకూడదు. ఇప్పుడు మనం కూడా మీరు చేసే న్యూస్ ఛానల్ ద్వారా, ప్యానలిస్ట్ ద్వారా, గిరిధర్ గారు చేస్తుంటారు, కర్నల్ గారు చేస్తుంటారు. మన మెసేజింగ్ కూడా సమాజం తరఫున ప్రభుత్వం మీద డిపెండ్ అవ్వకుండా మనం కూడా చేసే ప్రొపగాండా వార్ఫేర్ వీ షుడ్ ఆల్సో ఇన్వాల్వ్ ఇన్ ఇట్. మావిడి గిరిధర్ గారు ఫైనల్గా కుడ్ యూ ప్లీజ్ కంక్లూడ్ అండి. అంటే ఈ నెరేటివ్